జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి పూర్తయ్యాక మంగళవారం ప్రారంభం కాగానే దీక్ష విరమణ కోసం వేలాది మంది స్వాములు ఆలయానికి పోటెత్తారు. కాలినడకన వాహనాల్లో ఉచిత బస్సుల్లో భారీ సంఖ్యలో గుట్టపైకి చేరుకున్న భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. మాల విరమణ మండపానికి చేరుకుని తమ దీక్షను పూర్తి చేసుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని టెంకాయ మొక్కులు, తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్, జై అంజన్న నినాదాలతో మారుమోగాయి. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండవేడిని తట్టుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ కొనసాగించారు. ప్రస్తుతం మధ్యాహ్న వేళల్లో రద్దీ కొంత తగ్గినప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మళ్లీ భారీ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. ఆలయ అధికారులు, సేవా సమితి సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నారు. కంపార్ట్మెంట్ ఇక్కడ మీరు ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఇచ్చుడు అది ఓపెన్ చేయమైనా వేస్తారు, ఇందులో పంపిస్తారు. ఇందులో స్వామి ఎక్కువ చేసుకో, షిఫ్ట్ ఓపెన్ చేయి. షిఫ్ట్ జరగండి అంటే జరగండి. జై శ్రీరామ్. పొద్దున 7 గంటలకు చూడండి. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తున్నా గుండా తయారు. నేను పొద్దున 7 గంటలకు వచ్చి చూడండి. కొట్టాట ఎవరంటే 100 మందికి ఎక్కువ అని స్వాములు బాగా వస్తున్నారు. 2 లక్షల మంది దీక్ష తీసుకున్నారు కదా. వీళ్ళు ఏంటో చూడాలని నేషనల్ మీడియా కూడా వస్తుంది. నేషనల్ BBC ఛానల్ వారు కూడా వస్తారు. కానీ మనకి పెద్ద జయంతి ఉత్సవాలు అనేవి మనకి నిన్న స్టార్ట్ అయ్యి ఈ రోజు రేపు కూడా స్వాములందరూ కూడా మాల విరమణ చేసుకోబోతా ఉన్నారు. సుమారుగా 2.5 నుంచి 3 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 12 గంటల తర్వాత ఇప్పుడు మాల విరమణ అనేది మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ రోజు 12 నుంచి రేపు నైట్ 12 దాకా కూడా మనకి పాపులేషన్ అనేది హెవీగా రాబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సుమారుగా 1200 మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది శానిటేషన్ స్టాఫ్ కూడా దీంతో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇష్యూస్ అన్ని కూడా మనము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్.